వెల్కమ్ టు సేనా న్యూస్. ప్రజా సమస్యలపై నిరంతర పోరాటం. సత్యసాయి జిల్లా పెనుగొండలో తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యుల కార్యాలయంలో నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన హిందూపురం పార్లమెంటు సభ్యులు బీకే పార్థసారథి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నందమూరి తారక రామారావు మరణం లేని మహారాజుగా వెలుగొందుతున్నారని, బడుగు బలహీన వర్గాలకి అండగా నిలిచిన ఏకైక వ్యక్తి నందమూరి తారక రామారావు అని, అంతేకాకుండా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత కూడు గూడు గుడ్డ అనే నినాదంతో పేదలకి పక్కా గృహాలు, 2 రూపాయలకే కిలో బియ్యం, చీర దోవతి కార్యక్రమాల్ని తీసుకువచ్చిన ఘనత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారిదని కొనియాడారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా నందమూరి తారక రామారావు గారి యొక్క వర్ధంతి జరుపుకోవడం జరుగుతూ ఉంది. నందమూరి తారక రామారావు గారు ఒక యుగ పురుషుడు. మన గతాన్ని చూసినట్టయితే 82 మార్చి 29కి మునుపు ఈ రాష్ట్రంలో ఏ విధమైనటువంటి స్థితిగతులు ఉన్నాయో అందరికీ తెలుసు. ఆ రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఒక దుర్మార్గమైనటువంటి పాలన కొనసాగిస్తూ 1వ కృష్ణుడు, 2వ కృష్ణుడు, 3వ కృష్ణుడు ఆ విధంగా ముఖ్యమంత్రులను మార్చుకుంటూ ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్నటువంటి తరుణంలో తెలుగు సినీ విలాస ఆకాశంలో విహరిస్తున్నటువంటి, అదేవిధంగా నందమూరి తారక రామారావు గారు సినిమాల్లో నటిస్తూ ఆర్థికంగా బ్రహ్మాండంగా సంపాదిస్తున్నటువంటి తరుణంలో కూడా ప్రజలు ఈరోజు ఈ స్థాయికి వచ్చారంటే ప్రజానీకం, అదేవిధంగా ఈరోజు ఈ రాష్ట్రం నష్టపోతా ఉంది, ఈ రాష్ట్రంలో పరిస్థితులు బాగా లేవు అన్నటువంటి తరుణంలో నేను కూడా రావాలి, ప్రజల్లోకి రావాలి, ప్రజాసేవ చేయాలి అనేటువంటి ఒక దృక్పథంతో, ఒక ఆశయంతో ఆ రోజు తెలుగుదేశం పార్టీని మార్చి 29, 82లో తెలుగుదేశం పార్టీని పాత ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ఏర్పాటు చేయడం జరిగింది. అదే క్రమంలోనే దాదాపుగా 9 నెలల కాలంలోనే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం జరిగింది. ఆ రోజులో మనం చూసినట్టయితే దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఆ రోజు ఎన్నికల మేనిఫెస్టో పెట్టడం, 2 రూపాయల కిలో బియ్యం అయితేనేమి, చీర దోవతి అయితేనేమి, పక్కా గృహ నిర్మాణ పథకం అయితేనేమి, ఇది మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ లో అది ఇంప్లిమెంట్ చేస్తాం, అధికారంలోకి వస్తానని చెప్పి, అదేవిధంగా 9 నెలల కాలంలోనే నందమూరి తారక రామారావు గారు అధికారంలోకి రావడం, అదేవిధంగా ఏవైతే చెప్పారో ఆ విధంగా కార్యక్రమాలు 2 రూపాయల కిలో బియ్యం, భారతదేశంలో ముఖ్యంగా అన్నపూర్ణగా పిలువబడే ఆంధ్రప్రదేశ్ లో పిడికడ అన్నం కరువైందనేటువంటి ఒక దృక్పథంతో ఆ రోజు 2 రూపాయల కిలో బియ్యం ఇవ్వడం, అదేవిధంగా పక్కా గృహ నిర్మాణ పథకం. ముఖ్యంగా ఆ రోజులో నేను చూసా 77కు మునుపు అయితేనేమి, 82కు మునుపు చూస్తే ఎలక్షన్ ముందు తడకలు ఇచ్చేవాళ్ళు, భూములు ఇచ్చేవాళ్ళు తప్ప పక్కా గృహ నిర్మాణ పథకం లేదు. అయితే నందమూరి తారక రామారావు గారు వచ్చిన తర్వాతనే పక్కా గృహ నిర్మాణ పథకం అయితేనేమి, పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం దాదాపుగా 35 రూపాయలు పెన్షన్ కూడా ఫస్ట్ టైం ఇచ్చింది కూడా నందమూరి తారక రామారావు గారే. అదేవిధంగా సంస్కరణలు తీసుకొచ్చినటువంటి వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఆ రోజు మాండలిక వ్యవస్థను ఇచ్చినటువంటి వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. అదేవిధంగా సింగిల్ విండో వ్యవస్థ, ఏకగవాక్ష విధానాన్ని ఇంప్లిమెంట్ చేసినటువంటి సంస్కరణవాది నందమూరి తారక రామారావు గారు. అదేవిధంగా ఈరోజు చూస్తున్నాం
ఆ రోజుల్లో బ్రిటిష్ వాళ్ళైతేనేమి వాళ్ళంతా కూడా రాయలసీమ ఎడారిగా మారబోతుంది, దుర్భిక్ష ప్రాంతంగా మారబోతుందంటే నందమూరి తారక రామారావు గారు ఒకటే చెప్పారు, రాయలసీమ ఎడారిగా మారే ప్రసక్తే లేదు, ఏ విధంగా కూడా రాయలసీమకు నీళ్లు తీసుకురావాలి, ఆ విధంగా ముందుకెళ్లాలనే నిర్ణయంతోనే ఆ రోజుల్లో ఉన్నటువంటి ఒక ప్రముఖ ఇంజనీర్ శివరామకృష్ణయ్య గారి యొక్క సహాయ సహకారాలతో ఆ రోజులో హంద్రీనీవా కెనాల్ కి ఒక నామకరణం చేసి అత్యంత వెనుకబడినటువంటి రాయలసీమ ప్రాంతానికి నీళ్లు ఇవ్వాలన్నటువంటి ఒక ఆకాంక్షతో పట్టుదలతో శ్రీకారం చుట్టడం జరిగింది. ఆ కళ ఈ రోజు నెరవేరింది. ఆ కళ నెరవేరిందంటే మాల్యాల నుండి ఈ రోజు కుప్పం వరకు కూడా నీళ్లు వెళ్తున్నాయంటే ఆ ఘనత నందమూరి తారక రామారావు గారిది, నారా చంద్రబాబు నాయుడు గారిది ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కారణం ఒకటే, మనం చూసాం గత 5 సంవత్సరాల కాలంలో హంద్రీనీవా కెనాల్ అనేది ఎక్కడ కూడా తూటు బొట్టు కూడా ఇవ్వకోకుండా ఆపేయడం జరిగింది. అదే 24లో తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 3,700 కోట్ల రూపాయలు వెచ్చించి మాల్యాల నుండి కుప్పం వరకు కూడా స్ట్రెంథనింగ్ అయి చేసేసి ఈ రోజు నీళ్లన్నీ కూడా మారుమూల ప్రాంతాలు, శివారు ప్రాంతాలకు కూడా నీళ్లు వెళుతా ఉన్నాయి. అదేవిధంగా ఈ రోజు మడకశిర ప్రాంతం అత్యంత వెనకబడినటువంటి దుర్భిక్ష ప్రాంతమైనటువంటి ఎగువ ప్రాంతానికి కూడా ఈ రోజు నీళ్లు కూడా వెళ్తా ఉన్నాయి. అదేవిధంగా తెలుగు గంగ ఆ రోజు నందమూరి తారక రామారావు గారు అయితేనేమి, అదేవిధంగా ఎంజీఆర్ అయితేనేమి, అదేవిధంగా జయలలిత గారి సహాయ సహకారాలతో ఆ తెలుగంగ ప్రాజెక్టు కూడా ఈ రోజు పూర్తి చేయడం జరిగింది. అదేవిధంగా మనం చూసినట్లయితే ఆస్తిలో సమాన హక్కును కూడా కల్పించింది కూడా నందమూరి తారక రామారావు గారి. అంటే అదేవిధంగా రెడ్డి పట్వార్ వ్యవస్థను రూపుమాపి, అదేవిధంగా రెడ్డి కర్నాల వ్యవస్థను మాపి సెక్రటరీస్ వ్యవస్థను తెచ్చినటువంటి వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. అదేవిధంగా ఈ రోజు చూసినట్లయితే మారుతున్న కాలానుగుణంగా ఈ రోజు ప్రముఖ మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఈ రోజు చూసినట్లయితే ఎన్నో సంస్కరణలకి, ఎలక్ట్రిసిటీ సంస్కరణలు అయితేనేమి, అదేవిధంగా అభివృద్ది పథంలో ఈ రోజు అగ్రగామిగా భారతదేశంలో అభివృద్దిలో దూసుకుపోతుందంటే దానికి కారకులు నందమూరి నారా చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజు చూసాం నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రోజు కియా పరిశ్రమ ఇక్కడ వచ్చింది. అదేవిధంగా ముఖ్యంగా విశాఖపట్నంలో మీరు చూసినట్లయితే అక్కడ కూడా చాలా పరిశ్రమలు, నిన్న చూసినట్లయితే కాకినాడ దగ్గర కూడా 90,000 కోట్ల రూపాయలతో కూడా అక్కడ కూడా భూమి పూజ చేయడం, అదేవిధంగా విశాఖపట్నంలో కూడా 1,20,000 కోట్ల రూపాయలతో కూడా పరిశ్రమలకు అక్కడ కూడా ఒక శంకుస్థాపన చేయడం, అదేవిధంగా శ్రీ సిటీ అయితేనేమి అక్కడ కూడా వివిధ రకాలకు చెందినటువంటి పరిశ్రమలు కూడా వస్తున్నాయి. అదేవిధంగా అనంతపురం జిల్లాలో ఈరోజు సోలార్ సిటీ, ముఖ్యంగా మన పెనుగొండ నియోజకవర్గంలోనే రొద్దం మండలంలో 15,000 ఎకరాల్లో సోలార్ ప్రాజెక్టు వస్తా ఉంది. అదేవిధంగా మడసిర ప్రాంతంలో కూడా 25,000 ఎకరాల్లో సోలార్ ప్రాజెక్టు వస్తా ఉంది. అదేవిధంగా డిఫెన్స్ కర్మాగారాలు వస్తున్నాయి. అదేవిధంగా ఇంకా చాలా పరిశ్రమలు కూడా రాబోతున్నాయి మన అనంతపురం జిల్లాకి. అదేవిధంగా రాష్ట్రంలో కూడా ముఖ్యంగా అన్ని ప్రాంతాల్లో కూడా పరిశ్రమలు వస్తాయి. అదేవిధంగా నష్టపోయినటువంటి ఈ రాష్ట్రానికి ఊపిరి పోస్తున్నటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. మనం చూస్తున్నాం ఈ రోజు కష్టపడడం జరుగుతా ఉంది. ఒక పక్క నారా చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, మన యువ నాయకుడు లోకేష్ బాబు గారు అయితేనేమి ఈ రోజు రేపటి రోజున ఈ రోజు జర్మనీ కూడా వెళుతా ఉండడం జరుగుతా ఉంది. అంటే ఊరికే వెళ్లడం లేదు, అక్కడ ప్రముఖ పారిశ్రామికవేత్తలతో మాట్లాడి ఇంకా నిధులు తీసుకొని వచ్చి ఈ రాష్ట్రంలో పరిశ్రమలు రావాలనేటువంటి ఒక ఆశయంతో, ఒక చిత్తశుద్ధితో ఆ విధంగా పనిచేయడం జరుగుతా ఉంది. అందుకోసమే ఒక్కటే, నందమూరి తారక రామారావు గారు ఏర్పాటు చేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ రోజు సుశిక్షితులైనటువంటి లక్షలాది మంది కార్యకర్తలు తెలుగుదేశం పార్టీకి ఉన్నారు. ఆయన వేసినటువంటి బీజం అనేది నిజంగా ఒక గొప్ప ముహూర్తం. ఆ ముహూర్త బలమే ఈ రోజు ఈ స్థాయికి వెళ్తా ఉన్నామంటే తెలుగుదేశం పార్టీ. అదేవిధంగా తెలుగుదేశం పార్టీలో ఈ రోజు బీసీలంతా కూడా ఈ రోజు అధికారంలో పాలనలో భాగస్వామ్యం అవుతున్నారంటే మనం ఈ రోజు ఆయన వేసినటువంటి బీజమే. ఆ రోజు స్థానిక సంస్థలో రిజర్వేషన్లు కల్పించినటువంటి వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఆ రోజు మనం చూసాం, ఆ రోజు జిల్లా పరిషత్తులో చూస్తే ఒకే వర్గానికి చెందినటువంటి వ్యక్తుల ఫోటోలు ఉండేవి. కానీ మన నారా పూజ్యులు నందమూరి తారక రామారావు గారు వచ్చిన తర్వాతనే 85లో లింగరాజు గారు వచ్చారు, తర్వాత నేను వచ్చా, తర్వాత సూర్యనారాయణ, చమన్ సాబ్, నాగరాజు, తిప్పేస్వామి, ఇట్లా చెప్పుకుంటూ పోతే బీసీలంతా కూడా చిత్రపటాలు ఈ రోజు అనంతపూర్ జిల్లా పరిషత్తులో ఉన్నాయంటే దాని కారకులు
నారా చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, అదేవిధంగా మా పూజ్యులు ముఖ్యమంత్రిగా నందమూరి తారక రామారావు గారు అయితేనేమి, వీళ్ల కాలంలోనే బీసీలకు న్యాయం జరుగుతూ ఉంది. ఈ రోజు మేమంతా కూడా ఈ స్థాయికి వచ్చామంటే తెలుగుదేశం పార్టీ, ఆ తెలుగుదేశం పార్టీ భిక్ష వల్లే ఈ రోజు ఈ స్థాయికి వచ్చాం. కాబట్టి నేను ఒకటే కోరుకునేది, మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించాం. మన మీద గురుతరమైనటువంటి బాధ్యత ఉంది. మనం కూడా ఎలాంటి పొరపాట్లు చేయకుండా అభివృద్ధి చేసి తర్వాత ప్రజల యొక్క మన్ననలు పొందాల్సినటువంటి ఆవశ్యకత అవసరం ఉంది. ఎలాంటి పొరపాట్లకి తావు లేకుండా నడపాల్సినటువంటి అవసరం ఉంది. తప్పులు జరుగుతుంటాయి, కానీ